సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తాను కదా. అవునండి, అవును. నేను బహుశా నేను ఒక్కనే చేస్తానేమో అనుకుంటున్నానండి. ఫస్ట్ నన్ను కలిసిన తర్వాత మాత్రమే అడ్మిషన్ ఇస్తాను నేను. స్టూడెంట్ నా దగ్గర వచ్చిన తర్వాత నన్ను కలిసిన తర్వాత మాత్రమే అడ్మిషన్ ఇస్తాను నేను. అతను ఐఏఎస్కి సూట్ కాడు అనుకుందాం. ఒక స్టూడెంట్ ఐఏఎస్కి సూట్ కాడు అనుకుందాం. అంటే ఐఏఎస్ అతను అవ్వడు అనుకుందాం. అంటే ఎలా చెప్పొచ్చు, జాతకాలు చెప్పొచ్చు, అలా కాదు. ఒక స్టూడెంట్ని మనం చూసిన వెంటనే ఇతను ఐఏఎస్ అవుతాడా, ఇతను గ్రూప్ 1 రాయొచ్చా, ఇతను ఏమంటుంది దాన్ని ఏదైనా ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయొచ్చా, ఇతను ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళొచ్చు, అది మాత్రం చెప్పొచ్చు కాదు. మీరు నా ముందు చాలా మౌనంగా ఉన్నారు, కానీ మీరు కూడా చెప్తారు. యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ వచ్చే స్టూడెంట్స్ని గైడ్ చేసేదే కదా. అరే నువ్వు ఇది అవ్వరా, ఎందుకు లొల్లి, చెప్పేస్తామండి, జనరల్గా చెప్తా ఉంటాం. సో అలా స్టూడెంట్ని చూసిన తర్వాత అతను ఏమవుతాడో అర్థమవుతుంది మనకి. లేదా తిరిగేద్దాం దాన్నే, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు, అవడానికి కావాల్సిన లక్షణాలు లేవు, సో లేని లక్షణాలు ఏంటో కూడా చెప్పచ్చు.